లివర్లో 5 లేదా 10% వరకు లివర్లో ఫ్యాట్ అనేది ఉంటుంది. ఇది నార్మల్. దానికన్నా మించి ఉంటే దాన్ని మనం ఫ్యాటీ లివర్ అంటాం. ఫస్ట్ మనం ఫ్యాటీ లివర్ గురించి ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకంటే ఫస్ట్ మనకి లివర్‌కున్న అమేజింగ్ కెపాసిటీ, అమేజింగ్ కేపబిలిటీ ఏంటంటే, లివర్ సెల్ డెత్ అయిందనుకో, లివర్‌లో ఉండే సెల్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది, ఇన్‌ఫ్లమేషన్ వచ్చింది, లివర్ సెల్ డెత్ అయిందనుకోండి, దేనివల్ల అయితే ప్రాబ్లమ్ వచ్చిందో అది మనం తీసేసామనుకోండి, లివర్ రీజనరేట్ అవుతుంది. లివర్ మళ్ళీ రీగ్రో అయ్యే కెపాసిటీ మన బాడీలో లివర్‌కి మాత్రమే ఉంటుంది. లివర్ ఈజ్ అ రీజనరేటివ్ ఆర్గన్ అని అంటాము. అందుకే ఎవరికన్నా మనం లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశామనుకోండి, డోనర్ ఇచ్చారనుకోండి, ఎంత పర్సెంట్ డోనర్‌లోంచి తీసామో అది డోనర్‌కి గ్రో అయిపోతుంది. రెసిపియంట్ అంటే పేషెంట్స్‌కి ఎంత పెడతామో ఒక 30% పెట్టామనుకోండి, వాళ్ళకి గ్రో అయిపోతుంది. అంటే అంత బ్యూటిఫుల్ ఆర్గన్ అనమాట లివర్ అనేది. అంత రీజనరేషన్ కెపాసిటీ లివర్‌కి ఉంటుంది. సో, ఈ లివర్‌లో ఫ్యాటీ లివర్ అనేది వచ్చిందనుకోండి, సో, ఇందులో గ్రేడ్స్ ఉంటాయి. అంటే 10%, 5, 10% కన్నా ఎక్కువైతే ఫ్యాటీ లివర్ అంటాం. అంటే బాడీలో ఫ్యాట్ అంతా లివర్‌లో స్టోర్ అవుతుందన్నమాట. సో, ఇది దేని వల్ల రావచ్చు? అన్‌కంట్రోల్డ్ షుగర్స్ వల్ల రావచ్చు, అన్‌కంట్రోల్డ్ కొలెస్ట్రాల్ వల్ల రావచ్చు, హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ వల్ల రావచ్చు, వెయిట్ అనేది ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే జనరల్లీ బాడీ మాస్ ఇండెక్స్ అనేది 30 కన్నా ఎక్కువ ఉంటే, బాడీ మాస్ ఇండెక్స్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే హైట్, వెయిట్‌ని బట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ బాడీ మాస్ ఇండెక్స్ 30 కన్నా ఎక్కువ ఉంటే వీళ్ళని ఒబేస్ అని అంటామనమాట. ఈ ఒబేసిటీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫోర్త్ ఏంటంటే పీసీఓఎస్. వుమెన్ ఉంటారు, వాళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్సెస్ కానివ్వండి, మెన్సెస్ అనేది సరిగ్గా రాదు, వీళ్ళకి పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది. వీళ్ళల్లో కూడా ఫ్యాటీ లివర్ ఉండే అవకాశం ఉంటుంది. అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. అంటే కొంతమందికి నిద్రలో ఆక్సిజన్ అనేది సరిగ్గా అందకపోవటం. ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా వాళ్ళలో కూడా ఉంటుంది. సో, మీరు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫ్యాటీ లివర్ అనేది ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి కాకుండా ఈ వేరే కేటగిరీస్ అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అని కూడా ఉంటుంది. అలాగే చాలా వైరసెస్ కూడా ఉంటాయన్నమాట. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. సో, వీటి వల్ల కూడా ఫ్యాటీ లివర్ అనేది వస్తుంది. ఇందులో గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్, గ్రేడ్ 4 ఫ్యాటీ లివర్. సో, దేనివల్ల అయితే ఫ్యాటీ లివర్ వచ్చిందో అది మనం అడ్రస్ చేయలేదనుకోండి, గ్రేడ్ 1 స్టేజ్ నుంచి గ్రేడ్ 2, గ్రేడ్ 2 స్టేజ్ నుంచి గ్రేడ్ 3, గ్రేడ్ 3 స్టేజ్ నుంచి గ్రేడ్ 4కి వెళ్తుంది. ఈ స్టేజ్‌ని కూడా అడ్రస్ చేయలేదనుకోండి, లివర్ నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్తుంది. అంటే దీన్ని ఫైబ్రోసిస్ అంటాం. ఫైబ్రోసిస్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి జనరల్లీ ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, అక్కడ పెచ్చులాగా కడుతుందనుకోండి, అలాగా లివర్ స్టిఫ్ అయిపోతుందనమాట. సో, దీన్ని ఫైబ్రోసిస్ అంటాం.